అందరికీ నమస్కారం అండి. చెక్కలు చేస్తున్నాను నేను. చూడండి, నేను చేసేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఈ పెసరపప్పు, శనగపప్పు 150 గ్రామ్స్ అండి నానేసి పెట్టాను. పచ్చిమిర్చి అండి, ఎండుమిర్చి విడిగా పట్టుకోవాలి. ఇవి కొన్ని అల్లం తీసుకున్నాను. ఇవి ఎట్లా అంటే కచ్చా పచ్చా పట్టుకోవాలండి. ఎట్లా అంటే మామూలుగా చాలా డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది ఇలా వేస్తే, 2 మిక్స్లు. దీంట్లో ఉన్న విషయం ఏంటంటే డిఫరెంట్ అంటే ఇదేనండి. పుదీనా, కొత్తిమీర బాగా తీసుకున్నాను. ఒక గుప్పెడు కనిపిస్తుందా? కరివేపాకండి, సగ్గుమే 100 గ్రాములు అండి. ఈ వేయించి పెట్టాను. వేయించుకోవాలి మనం, కొంచెం వేయించుకుంటే మిక్సీ బాగా పడుతుంది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది వెన్న అండి, నాది ఒక్కరోజు వెన్న 150 గ్రామ్స్ ఉంది ఇది. ఇక బియ్య పిండి అండి, దీనికి 1 కేజీన్నర పిండి అండి ఇది. కేజీన్నర పిండికి 3 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. ఇంకా కొంచెం తక్కువే వేసుకున్నాను అండి. ఓకే, వేసేసాను అనుకోకుండా. ఇదంతా మిక్సీ పట్టుకుందాం అండి. వెన్నగరి చేశాను. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసాము. ఇలా వేసుకోవాలి, బాగుంటుంది ఇట్లా వేస్తే. కరివేపాకు మిక్సీ పెట్టాను కచ్చపచ్చగా. కొత్తిమీర, పుదీనా. దీంట్లో డిఫరెంట్ ఇదేనండి, కొత్తిమీర పుదీనా వేసుకోవడం. అందరూ వేసుకోరు, ఇవి కూడా ఎవరు వేసుకోరు. సగ్గుబియ్యం మిక్సీ పట్టేశాను. కొన్ని తీసానండి, ఎందుకు ఎక్కువ అనిపిస్తున్నాయని. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇద్దండి అంతా కలిపాను. ఉప్పు చూసుకోవాలి. ఇద్దండి, ఉప్పు తక్కువైనట్టు అనిపించి 1/2 స్పూన్ వేసాను. ఎగ్జాక్ట్గా 3/4 స్పూన్ సరిపోయిందండి ఇది ఎంతకీ కూడా. ఇది సగం చేశాను, అది సగం చేశాను. సగం అనమాట. కొంచెం కలుపుకొని మనం చెక్కలు ఒత్తుకుంటే చెక్కలు కానీ చక్రాలు కానీ ఇదే ప్రాసెస్. వేడి నీళ్ళు పోసుకొని చక్కగా వస్తాయి, గట్టిగా రాకుండా అన్నీ కూడా ఫ్రెష్గా బాగా ఫస్ట్ ఎలా వచ్చాయి లాస్ట్ కూడా అలా వస్తాయి అనమాట, ఇలా చేయటం వల్ల. ఇదండి టిప్ అసలు. 1 ప్యాకెట్ నూనె వేసానండి. దీంట్లో అరిసెలు కూడా చేసా కొన్ని, ఒక 20. నూనె వేస్ట్ కాకుండా చెప్తున్నాను మీకు. దాన్ని సగమే పిండి కలిపాను ఇదంతా కూడా. ఈ సగం ఇది అయిపోయాక ఇది కలుపుకోవాలి. ఇలా ఉండలు చేసి పెట్టాను. పూరి ప్లస్ తగ్గుతేస్తానండి. ఇదండి బాగా కాలాలి. ఇదండి బాగా కాలిపోయినాయి. అవి ఇంకా కాలుతున్నాయి లైట్గా. ఇవి తీసేయాలి. ఇవి రెడీ అయిపోయినట్టు, బుడగలు తగ్గిపోతే రెడీ అయిపోయినట్టు. ఇదండి నేనైతే పెద్ద వేస్తాను. నిండుగా మనకి ఎక్కువగా వేసుకుంటే కొంచెం కాకుండా ఆయిల్ అనేది వేస్టేజ్ కాకుండా ఉంటుందండి. నీళ్ళు కొంచెం పక్కన పెట్టుకుంటూ ఉండాలండి. అయిపోయినప్పుడు కలుపుకుంటూ ఉండాలి వేడి నీళ్ళు. వేడి అంటే గోరువెచ్చ మీద ఎక్కువనేనండి, కొంచెం బాగా తెల్లగా కూడదు, మిడిల్. దండి ఒక ట్రిప్ అయిపోయింది కదా, మళ్ళీ సగం షేర్ చేసుకున్నాను. దీంట్లో వేసుకొని మళ్ళీ కలుపుకుంటాను. ఇట్లా కలుపుకోవడం చెక్కలు నీట్గా వస్తాయి. ఇదండి బాగా వచ్చాయి చూడండి, నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి. చాలా బాగుంటాయండి టేస్ట్. ట్రై చేసుకోండి. పండగకి మీరు చేసుకోకపోతే ఈయన ట్రై చేసుకోండి. మా అమ్మాయి వాళ్ళకైతే తెగ నచ్చుతున్నాయి. ఈ వంటలు ఎలా చేస్తున్నావు పిన్ని అంటున్నారు. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.